వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మనిషి ఇప్పుడు బ్రతకడం లేదు, కేవలం ఒక ఉద్వేగం నుంచి ఇంకో ఉద్వేగానికి దూకుతున్నాడు. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఫోన్, రీల్స్, నోటిఫికేషన్, మ్యూజిక్, కాఫీ, మోటివేషన్, మీమ్స్, ద్వేషం, డోపమైన్, ఇలా మెదడు మీద చిన్న చిన్న షాకులు కొడుతూనే ఉంటాడు. తర్వాత రాత్రి పడుకునే ముందు అద్దంలో చూసుకొని నాలో ఫైర్ లేదు అంటాడు. అరే, ఫైర్ కాదు, అసలు నీలో ఏముంది? నీ లోపల మొత్తం నరాల వైరింగ్ కాలిపోయింది. ఒకప్పుడు మనిషి ఆకలి కోసం పరిగెత్తేవాడు, ఇప్పుడు నోటిఫికేషన్స్ కోసం బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు సర్వైవల్ డోపమైన్ ఉండేది, ఇప్పుడు స్క్రోలింగ్ డోపమైన్ ఉంది. తేడా అక్కడే మొదలైంది. నీ తాత పొలం దున్ని అలసిపోయేవాడు, నువ్వు మంచం మీద పడుకొని అలసిపోతున్నావు. ఎందుకో తెలుసా? శరీరం పనిచేసి అలసిపోలేదు, మెదడు ఆగని ఉద్రేకాలతో కుళ్ళిపోయింది. మనిషి ఇప్పుడు పనిచేసి అలసిపోవడం లేదు, పని చేస్తున్నట్లు నటిస్తూ అలసిపోతున్నాడు. ఇప్పుడు ఈ మోటివేషన్ ఇండస్ట్రీ ఏం చేస్తుందో తెలుసా? నీ బర్నట్ని కూడా బిజినెస్గా అమ్ముకుంటుంది. ఒక వెధవ కెమెరా ముందు నిలబడి లే పోరాడు యోధుడా అంటాడు. వెనుక సినిమా మ్యూజిక్, మధ్యలో ఖరీదైన కారు, చివరిలో సిగ్మా ముఖం. నువ్వు ఆ వీడియో మూసేసిన 3 నిమిషాలకే మళ్ళీ అదే ఖాళీ. ఎందుకంటే మోటివేషన్ ఇంధనం కాదు, అది మెదడుకి టెంపరీ హై. కొద్దిసేపు తలలో హోరు పుట్టిస్తుంది, తర్వాత ఇంకా పెద్ద ఖాళీని వదిలేస్తోంది. డోపమైన్ అసలు సమస్య ఏంటంటే అది నీకు ఫలితం ఇవ్వదు, అది నువ్వు గ్రహించాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే దొరుకుతుంది అనే భ్రమ ఇస్తుంది. కాసినో అదే, సోషల్ మీడియా అదే, ఫోన్ అదే, మోటివేషన్ వీడియోలు కూడా అదే. స్కిన్నర్ ఎలుక బటన్ నొక్కినట్లు నువ్వు కూడా స్క్రీన్ స్వైప్ చేస్తున్నావు. తేడా ఒక్కటే, ఆ ఎలుకకి బోన్ కనిపించింది, నీకు కనిపించడం లేదు. అందుకే ఆధునిక మనిషి విషాదం చాలా ఆలస్యంగా, అసహ్యంగా ఉంటుంది. మనిషిని గొలుసులతో కట్టేయలేదు. అతడే తన ఎడిక్షన్స్ని వినోదం అని పిలుస్తున్నాడు. అతడే తన బోర్నట్ని బద్ధకం అనుకుంటున్నాడు. అతడే తన ఖాళీని లో ఫీజ్ అని పేరు మార్చుకుంటున్నాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ప్రపంచం నీ కాన్సన్ట్రేషన్ని దొంగలించి తర్వాత అదే కాన్సన్ట్రేషన్ మీద కోర్సులు అమ్ముతుంది. ముందు విషం చిమ్మిస్తుంది, తర్వాత డెటాక్స్ ప్యాకేజ్ అమ్ముతుంది. ముందు అసురక్షిత భావం పెడుతుంది, తర్వాత కాన్ఫిడెన్స్ సెమినార్ పెడుతుంది. ముందు ఒంటరితనం సృష్టిస్తుంది, తర్వాత డేటింగ్ యాప్స్ అమ్ముతుంది. ముందు మెదడును కలుస్తుంది, తర్వాత మెడిటేషన్ వీడియోస్ పంపుతుంది. మొత్తం వ్యవస్థ ఒక విషవలయం. నువ్వు రోగివి కూడా, ఖాతాదారుడివి కూడా. ప్రపంచం ఇప్పుడు మనిషి అటెన్షన్ కోసం పోరాటం లేదు, నీ నర్వస్ సిస్టమ్ కోసం పోరాడుతుంది. ఒకప్పుడు మనిషి బ్రతకడానికి టూల్స్ వాడేవాడు, ఇప్పుడు టూల్స్నే తన పర్సనాలిటీగా మార్చుకున్నాడు. ఫోన్, ల్యాప్టాప్, జిమ్, స్టెల్, ఉత్పాదకత, అన్ని ఐడెంటిటీ మాస్క్స్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు చాలా మంది బయటికి బ్రతికే ఉన్నారు, కానీ లోపల మాత్రం జీవించడం ఆపేశారు. ఇది నిజం. వాళ్ళు నవ్వుతారు, పోస్టులు పెడతారు, లక్ష్యాల గురించి మాట్లాడతారు, కానీ లోపల ఏదో నిమిషబ్దంగా చనిపోయింది. నీకు నిజంగా విశ్రాంతి కావాలి అనిపించడం లేదు. నిన్ను నువ్వు కొద్దిసేపు వినకుండా ఉండడానికి డిస్ట్రాక్షన్ కావాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే పరిష్కారం ఏంటి? మోటివేషన్ కాదు, నిమిషబ్దం. కొద్దిసేపైనా నీ ఉద్రేకం లేకుండా కూర్చోగలగడం. ఎందుకంటే నీ మెదడుకి ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అవసరం లేదు, రికవరీ అవసరం. ఆధునిక ప్రపంచం మనిషిని చంపడం లేదు, అతను ఎందుకు బ్రతుకుతున్నాడో మర్చిపోయేలా చేస్తుంది. అదే మరింత భయంకరం, అది మనం గ్రహించాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.